హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు శ్రావణ మాసానికి సంబంధించిన పూజ కిట్ అయితే పంపించారండి. ఇప్పుడు ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఎప్పుడు కూడా ఏ పూజ వచ్చినా సరే విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు ఇలా ఒక కిట్ రూపంలో మొత్తం అన్ని సామాగ్రి సెట్ చేసి ఒక కిట్ రూపంలో అందిస్తారండి. అన్ని సామాగ్రి కూడా చాలా బాగుంటాయి. అలాగే రీజనబుల్ ప్రైసెస్ అయితే పెడతారండి. పైగా వీళ్ళే ఆర్గానిక్గా తయారు చేసి అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి సేల్ చేస్తారు. ముందుగా అయితే అమ్మవారికి మనం ముందుగా పెట్టాల్సింది పసుపు కుంకుమలు కదండి. అందుకని పసుపు కుంకుమలు కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఒక బాక్సుల్లో వేసి పంపిస్తారండి. పసుపు కుంకుమలు రెండు కూడా చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత అమ్మవారికి వేయడానికి చిట్టు గాజుల మాలండి. మనకి ఇలా 3 రకాల చిట్టు గాజులు తీసుకొని ఇలా మాల రూపంలో కట్టి మనకి మాలను అయితే ఇస్తారు. ఈ మాల కూడా చాలా బాగుందండి. అమ్మవారి ఫోటోకి కానీ లేదంటే కలసానికి కానీ విగ్రహానికి కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఇలాంటి ఒక పౌచ్లో వేసి పంపిస్తారండి. వీటిలో ఏమేమి ఉన్నాయంటే ముందుగా వచ్చేసి ఒక కాయిన్ ఉందండి, లక్ష్మీ కాయిన్. ఒకవైపు లక్ష్మీదేవి ఉంటుంది, ఇంకొక వైపు కుబేరుడికి సంబంధించిన నెంబర్స్ ఉంటాయండి. ఇదైతే ఒక కాయిన్ ఇస్తారు. ఇంకా మిగతావి అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టు గవ్వలు, ఇంకా తామర గింజలు, గురువిందు గింజలు, శ్రీఫలాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. శ్రీఫలం అయితే ఒకటే వస్తుంది, కానీ ఇంకా మిగతావన్నీ కూడా 9 చొప్పున అయితే ఇస్తారు. ఇంకా అమ్మవారి పూసలో మంచి సువాసన రావడానికి జవ్వాది పౌడరు అండ్ జవ్వాది లిక్విడ్ కూడా ఇస్తారండి. అలాగే దీంతో పాటుగా ఒక తీర్థం పౌడర్ కూడా ఇస్తారు. ఇది మనం వాటర్లో ఈ పౌడర్ వేసేసి అమ్మవారికి మనం ప్రసాదం పెట్టచ్చు. తర్వాత ఆ తీర్థాన్ని మనం కూడా ప్రసాదంగా తీసుకోవచ్చు. స్మెల్ అయితే చాలా బాగుందండి. మనం వాటర్లో వేసి అలా నైవేద్యం పెట్టేయవచ్చు. ఇంక తర్వాత అమ్మవారికి ఇష్టమైన ఎరుపు వత్తులు అలాగే తెలుపు వత్తులు కూడా ఇస్తారు. నెక్స్ట్ హారతి బిళ్ళలు ఒక డబ్బా ఉంటుందండి. అలాగే పచ్చకర్పూరం కూడా అదే సేమ్ క్వాంటిటీలోనే ఇస్తారు. ఎక్కువగానే వస్తాయండి. ఇంక తర్వాత ఇది లక్ష్మీ దీపం అండి. లక్ష్మీదేవికి అటువైపు ఇటువైపు కూడా ఏనుగులు ఉంటాయి. గజలక్ష్మీ దీపం అంటారు కదా, ఆ దీపపు కుంది అయితే ఒకటి ఇస్తారు. మనం పూజలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ప్యూర్ బ్రాసేనండి. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇంకా తర్వాత అమ్మవారికి వేయడానికి ఒక కాసుల పేరు అయితే ఇస్తారండి. ఇదైతే చిన్న విగ్రహాలకి వేయడానికి ఈ చిన్న మాల అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ధూపం వేయడానికి ఇలా కోన్ లాంటి ధూప్ స్టిక్స్ అయితే ఒక బాక్స్ పంపిస్తారండి. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి ధూప్ కప్స్ అంటారు కదా, అయితే ఈసారి మనకి కొత్త మోడల్లో వచ్చాయి. ఇది పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కూడా ఇస్తారండి. మనం వెలిగించేసి పెట్టేసుకోవడమే. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇవైతే వాళ్ళే స్వయంగా తయారు చేసి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తారు కాబట్టి చాలా మంచి సువాసన వస్తాయి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇవ్వడానికి ఒక తాంబూలం కిట్ కూడా ఇస్తారండి. వీటిల్లో అమ్మవారికి పెట్టడానికి వక్కలు, ఇంకా పసుపు కొమ్ములు, నల్ల పూసలు, ఎర్ర పూసలు, ఇంకా పసుపు తాడు ఒకటి, ఇంకా కాటుక, తిలకం, పసుపు కుంకుమ, దువ్వెన, అద్దం ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలం కిట్ రూపంలో ఈ బాక్స్లో పెట్టి ఇస్తారు. వీటితో పాటుగా ఒక తామర గింజల మాల కూడా వస్తుందండి. అలాగే ఒక వరలక్ష్మి వ్రత కథ బుక్ కూడా ఇస్తారు. అయితే ఈ రెండు మనకి అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయంటండి. అవి నెక్స్ట్ పంపిస్తానన్నారు. మీకు మాత్రం కిట్లో మొత్తం పెట్టేసే పంపిస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఒక కిట్ రూపంలో విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు అందిస్తున్నారండి. మీకు ఈ కిట్ కావాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ కిట్ ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.